మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఏదో ఒక రోజు సెషన్ కూడా లాగేసుకుంటుందిరా. శశిని నీకు దూరం చేసేదాకా అది నిద్రపోదురా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చెయ్యొద్దని ఆ సింధుకి గట్టిగా బుద్ధి చెప్పాలి. అసలు దాన్ని నువ్వడుగుతావా లేక నన్ను వెళ్ళి అడగమంటావా? నువ్వెందుకులేమ్మా, నాకు చెప్పావు కదా, నేనే మాట్లాడతాను. దాన్ని వదలకు, గట్టిగా మాట్లాడు. అలాగేనమ్మా. ఏంటిది యష్? అర్జెంటుగా ఫినిష్ చేయమన్నావు కదా ఫైల్స్, పని అయిపోయింది. ఈ ఫైల్ ఎందుకలా విసిరావు? నా చేతికి ఇవ్వాలి లేదా టేబుల్ మీద పెట్టాలి. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ని పని మీద చూపిస్తావేంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు యష్? నీ బిహేవియర్ని బట్టే నా బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. నువ్వు సరిగ్గా ఉంటే నేను కరెక్ట్గానే ఉంటాను. నేనేం చేశాను? నేనేం చేశానా? చేసేదంతా చేస్తూనే ఏమీ తెలియనట్టు నటించుకో. శశికి ఇష్టమైన బెండకాయ కూరతో నా కూతురు మనసు మార్చేసి నీ వైపుకి లాక్కుందాం అనుకుంటున్నావా? ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు నీకు? రిషిని నాకు కాకుండా చేసావు, శశిని కూడా ఈ నాన్నకి దూరం చేద్దాం అనుకుంటున్నావా? ఇదిగో, ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకు. చేస్తే బాగుండదు చెప్తున్నాను. ఏంటి వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నావు? శశి నా కూతురు అనే విషయం మర్చిపోకు యష్. అందుకే అమ్మగా నేను ప్రేమతో పంపాను. తనకి ఇష్టమైన బెండకాయ కూర తినేస్తేనే నా వైపుకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు అంటే నీలో ఎంత అభద్రతా భావం ఉందో, నువ్వు శశిని ఎంత గొప్పగా పెంచుతున్నావో అర్థమవుతూనే ఉంది. నీ మీద భయంతో నేనేమీ అభద్రతా భావం ఫీల్ అవడం లేదు. అమ్మగా నువ్వంటే శశికి ఇష్టమే లేదు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళని బాధ పెట్టొద్దు అంటున్నాను. మనుషుల్ని వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి ప్రేమ కూడా కష్టంగానే కనిపిస్తుంది. అభిమానాన్ని కూడా బాధగానే తీసుకుంటారు. హే, నేను వెళ్ళిపోతున్నాను. సునంద మేడం వస్తే చెప్పు. హలో, ఈ రోజుకే వెళ్ళిపోతున్నావా లేక పూర్తిగా ప్రాజెక్టే వదిలేసి వెళ్ళిపోతున్నావా? నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలి, నువ్వే సోలోగా ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చెయ్యాలి. నీలో ఆ కోరుకుందని నాకు తెలుసు. జీవితంలో ఎలాగోలా నేను కోలుకోలేని దెబ్బ కొట్టావు. ఆఫీస్లో కూడా అలాంటి పని చేయాలని ట్రై చేస్తున్నావా? అది మాత్రం నేను జరగనివ్వను. ఒకసారి మోసపోయాను, ప్రతిసారి మోసపోను. నేను ఎవరి జీవితాన్ని మోసం చేయలేదు, దెబ్బ కొట్టలేదు. అలాంటి ఆలోచనలు కూడా నాలో ఉండవు. అమ్మగా నాకు దక్కాల్సింది దక్కించుకున్నాను, దక్కించుకుంటాను కూడా. దక్కించుకో సింధు, దక్కించుకో. నువ్వు కావాలనుకున్న దానికోసం నిన్ను ప్రేమించిన వాళ్ళని, నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు వదిలేస్తావు. అది నీకు అలవాటే కదా. నా అనుకునే వాళ్ల కోసం, నేను ప్రేమించే వాళ్ల కోసం ప్రాణాలిస్తానే తప్ప ప్రాణం పోయినా వాళ్ళని వదిలిపెట్టను. ప్రేమ, ఆ మాట నువ్వు అనకు సింధు. అది నీకు సూట్ అవ్వదు. పెళ్లి, ప్రేమ అనే పదాల మీద చిరాకు వచ్చేలా చేసావు. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమెన్. మీరేంటి ఇక్కడికి వచ్చారు? బిల్లు పాస్ అవ్వలేదు సార్, దానికోసమే వచ్చాను. అందుకు నా క్యాబిన్కి కదా రావాలి, సింధు క్యాబిన్కి వచ్చారేంటి? అది సార్, అది చెప్పండి, అడుగుతుంది మిమ్మల్నే. నీకు మూడ్ బాలేదని నేనే రమ్మన్నాను. ఇప్పుడు నువ్వు చేసిందని ఏమంటారు సింధు? ఆఫీస్లో నా మీద పై చేయి సాధించే ప్రయత్నం కాదా ఇది? నేను చేయాల్సిన పనిని నువ్వే లాక్కుని చేస్తున్నావు. నీ పనిని నేనేం లాక్కోలేదు, లేట్ అవ్వకుండా చూస్తున్నానంతే. ఓహో, లేట్ అంటున్నావు అంటే నేను అంత బద్ధకంగా వర్క్ చేస్తున్నానా? నా ఉద్దేశం అది కాదు యష్. నాకు తెలుస్తుంది, నీ ఇన్నర్ ఫీలింగ్ అదే. అరే, చెప్తుంటే వినిపించుకోకుండా నీకు నువ్వే డిసైడ్ అయిపోతావేంటి?
నీ కూతురి మెళ్ళో నా కొడుకు చేత తాళి కట్టిస్తాను. యష్, నీకు వారం రోజులు గడువిస్తున్నాను. ఏదో ఒకటి తేల్చేయి. నాంచకు. గడువు చాలా తక్కువగా ఉంది మేడం. ఈలోపు జరగనందేమైనా జరిగితే యష్ సింధుల జీవితాలే కాదు, పిల్లల జీవితాలు కూడా ఇబ్బందులో పడతాయి మేడం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న రెండు మనసులు ఎందుకు విడిపోతాయో అసలు అర్థం కాదు. ఇదంతా ఆ దేవుడి రాతండి. ఆ రాతని మార్చి సింధు యష్లని ఒక్కటి చేసే అవకాశం మీ చేతుల్లోనే ఉంది మేడం. వాళ్ళు పనిలో కలిసినట్టే జీవితంలోనూ మళ్లీ కలవాలనే నా అభ్యర్థన మేరకు మీరు మళ్లీ వాళ్ళని ప్రాజెక్టులో జాయిన్ చేశారు. సింధు యష్లు పాత్రధారులే అయినా దానికి మూల సూత్రధారి మీరే. ఎలాగైనా వాళ్ళని కలిపి పిల్లలు వాళ్ళు కలిసుండేలా చేయండి మేడం. ఏంటి మేడం, సింధు యష్లు ఎందుకో గొడవ పడుతున్నారు. పద. ఆఫీస్లో యష్ నాతో గొడవ పడ్డం వల్లే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి రిషి సంగతి మర్చిపోయాను. ఛా, ఇంతకీ రిషి ఎటెళ్ళాడు? చెప్పు సింధు. అక్క, రిషి ఏమైనా ఇంటికి వచ్చాడా? రాలేదు సింధు. ఇంటికి కూడా రాలేదా? ఏమైంది సింధు? ఎందుకలా కంగారు పడుతున్నావు? స్కూల్ దగ్గర రిషి లేడక్క. స్కూల్ వదిలేసి కూడా చాలాసేపు అయింది. వాడు ఇక్కడ లేక అక్కడికి రాక ఏమైనట్టు? నాకు చాలా భయంగా ఉందక్క. కొంపతీసి ఆ దమయంతి ఏమన్నా రిషిని వాళ్ళింటికి తీసుకెళ్ళుంటుందా సింధు? ఆమెందుకు తీసుకెళ్తుందక్క రిషిని? వాళ్ల మనవడు అమ్మతో వెళ్లిపోయాడని తెగ బాధపడిపోతుంది కదా ఆమె. రిషి మనసు మార్చి మెల్లగా మళ్ళీ వాళ్ళింటికి వచ్చేలా ఏమైనా ట్రై చేస్తుందేమో. ఎందుకైనా మంచిది, ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి చూసిరా. అలాగే అక్క. యష్, యష్, యష్! ఏయ్, నువ్వేంటే మా ఇంటికొచ్చావు? స్కూల్లో బెండకాయ కూరతో శశిని మాయ చేసి నీ వైపుకి లాక్కోవాలని ప్రయత్నించావు. అది కుదరలేదు. అందుకని శశిని తీసుకెళ్లటానికి ఏకంగా ఇంటికే వచ్చావా? అసలా నేనొచ్చింది శశి కోసం కాదు. మరెవరి కోసం వచ్చావు? రిషి కోసం. నా కొడుకెక్కడా? ఏయ్, నీ కొడుకు నీతోనే కదే ఉండేది. మా ఇంట్లో ఎందుకుంటాడు? నేనేదో బెండకాయ కూరతో శశిని నా వైపు లాక్కోవాలని చూశానన్న కోపంతో రిషిని మీరు మీ ఇంటికి తీసుకొచ్చారా? అమ్మా, నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేది అడిగినా చేస్తాను నాన్న. చెప్పేంటది? శశితో ఆడుకోవాలి, తనతో ఉండాలనుందమ్మా. ఒకసారి శశిని మన ఇంటికి తీసుకొస్తావా? ప్లీజ్ అమ్మా. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? శశిని తీసుకొస్తానని చెప్పు. ఎలా అక్క శశిని తీసుకొస్తాను? వాళ్ళు పంపించరే. వాళ్ళు పంపించేదేంటి? కోర్టు ఆర్డర్ ఉంది. వారంలో ఓ రోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కలవచ్చు అని. వెళ్ళి అడుగు.
శశిని నీతో పంపించమని. వాళ్ళు పంపించను అంటే నాకు ఫోన్ చెయ్యి. నువ్వేం ఆలోచించకు సింధు, ధైర్యంగా వెళ్ళు. సరే అక్క. రిషి, రేపు వెళ్ళి శశిని తీసుకొస్తాను నాన్న. ఇద్దరూ కలిసి రోజంతా ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. అబ్బి, ఏంటి? మీ మూడేం బాగున్నట్టు లేదు. నా మూడ్ గురించి ఎందుకు? నువ్వెందుకు వచ్చావో చెప్పు. భోజన చేతురు కానీ రండి. నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు. మీకు ఇంట్రెస్ట్ లేనిది నేనా లేక భోజనమా? నేను భోజనం గురించే చెప్పాను. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? నా మెళ్ళు తాళి కట్టమని దావత్తు చెప్పినందుకు నా మీద మీకు కోపంగా ఉందా? నీ మీద ఎందుకు కోపం? ఉంటే గింటే మా అమ్మ మీద ఉంటుంది కానీ. అమ్మ మీద కోపం అన్న మీద చూపించటం కరెక్ట్ కాదబ్బి. ప్లీజ్ సంధ్య, కాసేపు నన్ను ఒంటరిగా వదిలి. నా మాటలతో మిమ్మల్ని బాధ పెడతా ఉండానా? చచ్చా, అదేం లేదు. మరి నన్నెందుకు దూరం పెడతా ఉండావు? ఇప్పుడు దగ్గరగానే ఉన్నాం కదా. ఇంకా దగ్గర కావాలన్నదే నా కోరిక. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. ఎప్పుడు మీతో ఇంత దగ్గరగా ఉండాలనేది నా ఆశ. ఎంతకన్నా నాకు ఇంకేం అవసరం లేదు. మీ చేతులతో నా మెల్ల 3 ముళ్ళు వేస్తే ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని నా ప్రాణంగా చూసుకుంటాను. మీరు నాకు అనుకూలంగా చెప్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు మంచిదానవు కాదని నీ మీద చెడుగా లేనిపోనివి చెప్తుంటే నాకు కోపం రాదా? కానీ నిన్నంటే మాత్రం నాకు బాధగా ఉంటుందమ్మా. సింధు, ఏమైంది? ఎందుకు ఆ కన్నీళ్ళు? శశికి నా మీద లేనిపోయినవన్నీ చెప్పి నా కన్న కూతుర్నే నాకు శత్రువుగా మారుస్తున్నారక్క. శశిని అక్కడే వదిలేస్తే ఇంక నేను ఎప్పటికీ నా కూతుర్ని దక్కించుకోలేని అనిపిస్తుంది.
బాధపడకు సింధు. వాళ్ళు కావాలనే శశి మనసుని చెడగొడుతున్నారు. ఎందుకంటే రిషి లాగానే శశి కూడా నీ దగ్గరకొచ్చేస్తుందన్న భయంతోనే. అందుకే శశి దృష్టిలో నిన్ను తప్పుడు మనిషిగా క్రియేట్ చేస్తున్నారు. రేపెలాగూ నువ్వు శశిని ఇక్కడికి తీసుకొస్తావు కదా, రోజంతా తనతోనే ఉంటావు. శశితో నువ్వు మనసు విప్పి మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అప్పుడు మెల్లగా అన్నీ అర్థమయ్యేలా శశికి చెప్పు, సరేనా? సరే అక్క. ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకో. ఇంకేం ఆలోచించకో. వెళ్ళు. అమ్మి, యష్ నా మెళ్ళ తాళి కడతాడంటావా? ఆ డౌట్ ఇప్పుడు నీకెందుకు వచ్చుండదమ్మే? ఎన్నిసార్లు అడిగినా వారం టైం ఉందిగా చెప్తాను అంటున్నాడే కానీ చివరి క్షణంలో నాకిష్టం లేదు అంటాడేమో అని భయంగా ఉందమ్మి. నిజమేనమ్మే, యష్ని పూర్తిగా నమ్మలేము. ఆఖరి క్షణంలో మనల్ని ముంచేసినా ముంచేస్తాడు. మరి యష్ నా మెళ్ళ తాళి కట్టాలంటే నేనేం చేయాలమ్మి? యష్ని నీ దారిలోకి తెచ్చుకోవడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం శశి. శశిని ఉపయోగించుకుని యష్ని మెళ్ళో తాళి కట్టేటట్టుగా నేను చేయిస్తానమ్మే. నాది ఉడుం పట్టు. అంత తేలిగ్గా వదిలేదేలే. అమ్మే, శశి రామ్మ వెళ్దాం. ఎక్కడికి? మనింటికి, రిషితో ఆడుకోవడానికి. రిషి నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నాడమ్మా. మా ఇల్లు ఇదే, నేను నీతో రాను. రానని చెప్తోందిగా, ఇంకెందుకే ఇక్కడ? వెళ్ళా. శశి, నేను మీ అమ్మనమ్మా. సంధ్య మా అమ్మ. నువ్వు అమ్మగా నాకిష్టం లేదు. అలా అనకు శశి. రామ్మ వెళ్దాం. మా అమ్మ చెప్తే వస్తాను. నన్నే నటించటానికి వచ్చాను అని అన్నావు కదా? అవునే, నటించటానికి వచ్చాను. కానీ నిన్ను నీ పిల్లలకి దూరం చేసుండాను. నాతో పెట్టుకోమాకు. శశి, నీకిష్టమైతే వెళ్ళొచ్చేసేయ్. నిన్ను ఎవ్వరూ అడ్డుకోరు. నిర్ణయం మాత్రం నీదే. నీతో రావడం నాకిష్టం లేదు. వెళ్ళిపో.
వెళ్ళిపో శశి అలా అనకు శశి. వెళ్ళిపో శశి రాను అని మొహం మీద చెప్పిందిగా, ఇంకా ఏం మొహం పెట్టుకొని ఇక్కడున్నావు? వెళ్ళా. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో, ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై. హలో సింధు, నీకు సిగ్గు రోషం అనేది ఉంటే మళ్ళీ నీ కూతురు కోసం ఇంటి గడప తొక్కొద్దు. నీ సొంత కూతురే నీ నమ్మ కాదంటూ అవమానించి పంపించింది. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఎలా ఎలా అమ్మ శశిని తీసుకొస్తానంది, ఇంకా రాలేదేంటి? రిషి వస్తుంది, నువ్విలారా. హే అమ్మ వస్తుంది. అమ్మా శశి ఎక్కడా? శశిని వాళ్ళు పంపించను అన్నారా? నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా సింధు. నేనిప్పుడే జడ్జి గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను. అబ్బి థ్యాంక్స్. నేను మీ నుంచి ఆశిస్తుండది ఈ థ్యాంక్స్లు కాదబ్బి. నాకు తెలుసు సంధ్య, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావో దాని గురించే నాలో నాకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను గెలుస్తానో లేదా ఓడిపోతానో నాకే తెలియడం లేదు. హాయ్, ఏంటిది? ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది. చెయ్యి చెయ్యి. శశి ఫాస్ట్గా తీయి. హాయ్ ఫోను. నీకోసమే శశి. శశి, దీంతో ఎవరితోనైనా మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, నీకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూడొచ్చు. ఎందుకు దాము?
యష్ని బలవంతం చేస్తున్నావు? వాడలా మౌనంగా ఉన్నాడు అంటే ఇష్టం లేదనే కదా అర్థం చేసుకోవే. మౌనం అర్ధాంగీకారం చంద్ర. ఇష్టం ఉంది అని కూడా అనుకోవచ్చుగా. అది చెప్పటానికి ఆలోచిస్తున్నాడు అనుకోవచ్చు కదా. అన్నీ నువ్వనుకున్నట్టే జరగలదాము. నేను ఏది అనుకున్నా అది యష్ మంచి కోరే అయ్యుంటుంది చంద్ర. ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళనుంటాడు? సంధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే శశి పరిస్థితి ఏంటి? ఆ సింధు తల పొగరు అనచాలి అంటే యష్ సంధ్య మెళ్ళో తాళి కట్టడం ఒక్కటే సరైన దారసలా. ఓకే అమ్మా, ఇప్పుడే వెళ్ళి నాన్నకు చెప్తాను. ఏం చెప్పావో మిస్సెస్కి? హాలుగ్రా, నీకే తెలుస్తుంది. నీ మూర్ఖత్వం నీదే దాము. ఎదుటి వాళ్ల మనసేంటో వాళ్ళేం ఆలోచిస్తున్నారనేది నీకు అస్సలు పట్టదు. చంద్ర, నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎదుటి వాళ్ల గురించి నాకు అనవసరం. నాకు నా కొడుకు, వాడి పిల్లలు సంతోషంగా ఉండటమే ముఖ్యం. అమ్మా, నా గురించి మీరెందుకు గొడవ పడతారు? నీకీ నానమ్మ గుర్తుకు రాలేదా రిషి? గుర్తుకొస్తావు నానమ్మా. ఆ సింధుతో ఎందుకురా? నువ్వు మా ఇంటి వారసుడివిరా. మాతో పాటు ఉంటే యువరాజులా ఉంటావు. మీ అమ్మ దగ్గరుంటే నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. నా మాట విని మాతో పాటు మన ఇంటికొచ్చేయరా. మా అమ్మని కూడా రమ్మని చెప్పండి నానమ్మ, అప్పుడు నేను కూడా వస్తాను. మధ్యలో అదెందుకురా? మీ జీవితాల్లో ఆ సింధు ఉండకూడదనే కదరా నా ఉద్దేశం అసలా. నానమ్మ, క్లాస్ టైం అవుతుంది. క్లాస్ టైం అవుతుంది. కన్యాకుమారి, ఆ టిఫిన్ బాక్స్ ఇలా ఇవ్వు. ఇదిగో వదినా. రిషి, నీకోసం ప్రత్యేకంగా నేనే తయారు చేశాను. నా చేతులతో నీకు తినిపిస్తా. రిషి, నువ్వు క్లాస్లోకి వెళ్ళు. కన్యాకుమారి, శేషిని క్లాస్ రూమ్ లో దించురా. నేను కార్ దగ్గర ఉంటాను. పద శశి. ఏంటే చిటిక వేసి పిలుస్తున్నావు? మర్యాదగా పిలిచే అర్హత పోగొట్టుకున్న వాళ్ళని ఇలానే పిలుస్తారు. ఎంత కర్మ పట్టింది మీకు? నా కర్మ పట్టడం ఏంటి?
కాదా? దొంగచాటుగా నా కొడుకుని కలవాలని చూడటం, నన్ను చూడగానే దొంగలా మెల్లగా జారుకోవడం, దీన్ని ఏమంటారు? కర్మన్రా? నా మనవన్నీ నేను కలవడం కర్మ ఎలా అవుతుంది? అసలు ప్రేమ అవుతుంది. కానీ ప్రేమ అనేది మీ ఒక్కరికేనా? ఇంకెవరికి ఉండదా? ఒకప్పుడు నాకు ఏ దుస్థితి అయితే మీరు కల్పించారో ఇప్పుడు అదే పరిస్థితిని మీరెదుర్కొంటున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఖచ్చితంగా తిరిగి ఇచ్చే తీరుతుంది. అమ్మ ప్రేమను చంపుకోలేక ఎన్నోసార్లు నేను నా పిల్లల్ని చూడాలని మీలాగే ఇలా దొంగచాటుగా ప్రయత్నించాను. అప్పుడు మీరు ఏం చేశారు? నన్ను మెడబట్టి బయటికి నెట్టేశారు. గుర్తుకు తెచ్చుకోండి, బాగా గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు నా కొడుకుని కలవాలని వచ్చిన మిమ్మల్ని నేనేం చేయాలి? మీరు చేసిన పనే చెయ్యాలా? మీలా నేను చేయను. నాలో సభ్యత సంస్కారం అనేవి ఉన్నాయి. నేను శశికి ఇష్టమైన బెండకాయ కూర పెట్టి తనని నా వైపుకు లాక్కోవడానికి ప్రయత్నించానని మీరు మీ కొడుకు నన్ను నిలదీశారు. నానా మాటలు అన్నారు. ఇప్పుడు మీరు చేస్తుందేంటి? మీ చేతులతో నా కొడుక్కి ప్రత్యేకంగా తినిపించి, ఆ సింధుతో ఎందుకురా నువ్వు మా ఇంటికి వారసుడివి, మాతో పాటు ఉంటే యువరాజులా ఉంటావు, మీ అమ్మ దగ్గరుంటే నీ భవిష్యత్తు పాడైపోతుంది అని తప్పుడు మాటలు చెప్పి రిషిని మీ వైపుకి తిప్పుకోవాలనుకోవడం లేదా? మీ మనవడు మీ దగ్గర ఉండాలి కానీ నా కూతురు నాతో రాకూడదు, అంతేనా? రిషి పుట్టిన దగ్గర నుంచి నాతోనే ఉన్నాడే. నువ్వే మధ్యలో వచ్చి వాణ్ణి మాకు దూరం చేసావు. అసలు నేను దూరం చేయడం ఏంటి? నా పిల్లల్ని నాకు దూరం చేసింది మీరు. రిషి శశికి జన్మనిచ్చింది నేను, అది మర్చిపోకండి. పిల్లల్లో ప్రవహిస్తుంది ఈ అమ్మ రక్తమే. నువ్వు పిల్లలకి ప్రాణం పోసుండొచ్చు, రక్తం పంచుండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసింది నేను. పెంచినంత మాత్రాన పిల్లలు మీ సొంతం అయిపోతారా? పేగు బంధం, అమ్మ ప్రేమ బంధం కంటే మీ పెంపకం గొప్పదా? చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు అమ్మతనాన్ని శశి అర్థం చేసుకుని నా దగ్గరకొస్తుంది. అంతెందుకు, యష్ కూడా మళ్ళీ నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి రావచ్చేమో. అమ్మో అమ్మో అమ్మో, అలా జరగచ్చు కదా. అన్నీ మీరనుకున్నట్టే ఎందుకు జరుగుతాయి? కొన్ని నేననుకునేవి జరిగే ఛాన్స్ ఉంది కదా. ఛాన్సే కాదు, జరగచ్చు కూడా. ఆ ఫోన్ని బ్యాగ్లో పెట్టే. నేను పెట్టను, కాసేపు ఆడుకుంటాను. వద్దు శశి, నా మాట విను. ఆ ఫోన్ ఇటు. వదులు, నా ఫోన్ ఇవ్వు. వదులు. ఫోన్ బ్యాగ్ లో పెట్టు. వదులు, నేను ఇవ్వను, నేను ఇవ్వను. సైలెన్స్. రిషి శశి, ఏంటి క్లాస్ జరుగుతుంటే మీ ఇద్దరు డిస్కషన్? అసలేం జరుగుతుంది అక్కడ? ఆ సెల్ ఫోన్ ఎవరిది? నాదే టీచర్. పిల్లలు సెల్ ఫోన్ స్కూల్కి తీసుకురాకూడదని చెప్పానా లేదా? మాలాంటి గొప్ప వాళ్ళ పిల్లలు ఎక్కడైనా సెల్ ఫోన్ వాడొచ్చు టీచర్. షట్ అప్. క్లాస్కి సెల్ ఫోన్ తీసుకొచ్చిందే కాకుండా ఫోన్ వాడొచ్చని నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వమన్నానా?
నేను ఇవ్వను. నిన్నే మీ పెద్దవాళ్ళు వచ్చి నాతో మాట్లాడి ఈ ఫోన్ తీసుకెళ్ళమని చెప్పు. నేను ముందే చెప్పాను కదా శశి, టీచర్ చూస్తే అరుస్తారని. నా మాట వినలేదు. అంతా నీ వల్లే. సైలెన్స్. మాట్లాడి యష్, సమాధానం చెప్పవే. నీకు తెలుసు మీ అమ్మ చేసింది తప్పని. కొడుకువి కాబట్టి ఆ అమ్మని ఏమీ అనలేకపోయావు. నేను ఆమె కోడల్ని కాదు కాబట్టే అనగలుగుతున్నాను. నేను లేని టైంలో నా కొడుకుని మళ్ళీ కలవాలని ప్రయత్నించినా, మాట్లాడడానికి ప్రయత్నించినా, మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి కూడా నేను వెనకాడను. గుర్తుపెట్టుకో. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? తన వల్ల సింధుతో నేను మాటలు పడాల్సి వస్తుంది. ఓ నాయను, ఆఫీసులో నా ఎంట్రీ ఇచ్చిన రోజునే సింధు గొడవపడి వెళ్ళినట్టుంది. ప్రాక్టికల్గా ఇలా జరగకూడదే. హాయ్ యష్. మీరేంటి ఆఫీస్కి వచ్చారు? అది మీ అమ్మగారు మీకేం చెప్పలేదా? దేని గురించి? అదే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ గురించి. ఓ అదా, అమ్మ చెప్పింది. మీ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ. ఎందుకు అక్కడ నా కొడుకు ఎలా ఉంటున్నాడు? బాగానే ఉంటున్నాడా లేక బాధగా ఏమైనా ఉంటున్నాడా? కాలు కింద పెట్టకుండా పెంచాను రిషిని. ఇప్పుడు వాడు కాలు నడకని తిరగాల్సిన పరిస్థితి. రిషి వాళ్ళ అమ్మతో ఆనందంగానే ఉంటున్నాడు. సింధు అమ్మ ప్రేమ ఆప్యాయత చూపిస్తూ బాధ అనేది లేకుండా చూసుకుంటుంది నీ కొడుకుని. మనోడి గురించి మా అమ్మ బాగా దిగులు పడుతుంది. వాడిని కలవాలని, వాడితో మాట్లాడాలని, వాడితో ఉండాలని తెగ బాధపడుతుంది. రిషిని మళ్ళీ మేము దక్కించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా ప్రసాద్ గారు? ఎందుకు లేదు? మనసుంటే మార్గాలు అనేకం. ప్రాక్టికాలిటీని పక్కన పెట్టి ఆలోచిస్తే పని జరుగుతుంది యష్. ఏం చేయాలంటారు? డబ్బులు ఇస్తే ఏదైనా చేసే మనుషులు చాలామంది ఉన్నారు యష్. పిల్లవాడిని తేవడానికైనా సరే, ప్రాణాలు తీయడానికైనా సరే. నేను అడిగిన డబ్బులు మీరు నాకు ఇస్తే మీ రిషి మీ ఇంట్లోనే ఉంటాడు. మీరు వెళ్ళొచ్చు. కంపెనీకి సంబంధించి ఏదైనా లీగల్గా ప్రాబ్లం వస్తే పిలుస్తాను. ఏమైంది యష్? ఎందుకంత కోపం? లేకపోతే ఏంటండి మీరు? లాయర్ అయ్యుండి లీగల్గా పోరాడడానికి ఏదన్నా ఛాన్స్ ఉందేమో చెప్పండి అని మిమ్మల్ని అడిగితే మీరే గూండాలాగా రౌడీలాగా మాట్లాడుతున్నారు. ఆగు. శశికి సెల్ ఫోన్ ఇచ్చింది నువ్వేనా? అవును నేనే. అయితే ఏంటి? శశి సెల్ ఫోన్ స్కూల్కి తెచ్చింది అన్న విషయం నీకు ముందే తెలుసా? తెలుసు. స్కూల్లో ఆడుకోమని నేనే చెప్పాను. పిల్లలకి ఫోన్ ఇవ్వడమే కాకుండా స్కూల్లో ఆడుకోమని చెప్తావా? ఇలా అయితే శశి చదువు ఏమవుతుంది? మాలా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు సెల్ ఫోన్ వాడటం కామన్. అయినా శశి ఫోన్ వాడితే నీకేంటి ప్రాబ్లం? నీ కొడుకు సంగతి నువ్వు చూసుకో. శశి జోలికి రాకు. శశిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. శశి, ఇదిగో నీకు పిజ్జా ఆర్డర్ చేశాను. ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఇంటికెళ్ళాక తిను, ఓకే?
పిల్లలకి జంక్ ఫుడ్ పెడతావా? శశిని చెడగొడతావా? ఏంటే నువ్వు ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తున్నావు? నాకిష్టమైన ఫుడ్ పెడతాను. అసలు అడగడానికి నువ్వెవరే? శశి అమ్మని. అమ్మి అమ్మి లే. అమ్మి సింధు నిన్ను ఎందుకు కొట్టుండది? కక్షమ్మే, పగ. శశిని నేను బాగా చూసుకుంటా ఉన్నానని తన కూతురు తన దగ్గరికి రావట్లేదన్న కోపం. యష్, ఏంటి నువ్వు? నీకేం పట్టనట్టు శశి బాధ్యత ఈ కన్యాకుమారికి వదిలేసావేంటి? శశి బాధ్యత ఆవిడ చూసుకుంటే నీకేంటే? ఈ కన్యాకుమారి శశిని చెడగొడుతుంది, చదువు పాడు చేస్తుంది. ఏయ్, ఆపవే నీ దొంగ ఏడుపు. నాది దొంగ ఏడుప. చూసావా అమ్మి, నా మీద అల్లుడు గారికి ఎన్ని చాడీలు చెప్తా ఉండదో. రోజు శశిని నేను స్కూల్కి తీసుకెళ్తాంటే చదువు పాడు చేస్తున్నానంట, తనని చెడగొడుతున్నానంట. యష్, ఈమె మాటలు నమ్మకు. అవన్నీ దొంగ ఏడుపులు, దొంగ వేషాలు. శశి బాధ్యత ఈ కన్యాకుమారికి వదిలేయడం చాలా ప్రమాదం. చివరికి శశి ఎవరి మాట వినని మొండి మనిషిలా మారుతుంది. ఈమె శశిని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే కూతురు తల్లి దగ్గర పెరిగితేనే క్రమశిక్షణగా ఉంటుంది. అంటే శశిని నేను కావాలనే చెడగొడుతున్నానా నీ ఉద్దేశం? తన మాటలకు అదేనండి అభి అర్థమో. యష్, నువ్వు చెడగొడుతున్నావు అండం లేదు, చెడిపోవడానికి అవకాశం ఇస్తున్నావు అంటున్నాను. వీళ్ళని నమ్మకు. వీళ్ళకి కావాల్సింది నీ డబ్బు తప్ప నీ పిల్లలు వాళ్ళ మంచి కాదు. అర్థం చేసుకో. ఏమన్నావా? మేము డబ్బు మనుషులవా? పిల్లల ప్రాణాలు గాలి కొదిలేసెళ్ళిన నువ్వు అమ్మవా? కానీ అదే పిల్లలకి నా ప్రాణాలు పనంగా పెట్టి కాపాడిన నేను అమ్మని కానా? డబ్బు మనుషులంట. మేము డబ్బు మనుషులమా? పిల్లల్ని కన్నాను అన్న పేరు చెప్పి వాళ్ళ మీద దొంగ ప్రేమ చూపించే నిన్ను అసలు ఏమనాలే? ఎవరిది దొంగ ప్రేమ? ఎవరిది దొంగ ప్రేమ? శశిని అడ్డం పెట్టుకుని తన మనసు మార్చి ఈ అమ్మకు దూరం చేయాలని చూస్తున్న నీది దొంగ ప్రేమ, నాదా? నువ్వు మాత్రం ఏ చేస్తుండవే చెప్పు. నువ్వు మాత్రం ఏ చేస్తుండవు? రిషి మనసు మార్చి వాళ్ళ నాన్న నుంచి నువ్వు వేసేలేదా? నువ్వు సెత్తే ఒప్పు, నేను సెత్తే తప్ప? తప్పే. నీది ముమ్మాటికి తప్పే. నా పిల్లల్ని నేను దక్కించుకోవడం అమ్మగా నాకు హక్కు, అధికారం ఉన్నాయి. నీకే ఉన్నాయే? నటించడానికి వచ్చిన నంగ నచ్చివి. నా పిల్లలకి అమ్మనంటూ పిచ్చి వేషాలు వేస్తావా? సింధు, స్టాప్ ఇట్. ఈ మగాళ్ళంతా ఇలా ఎందుకుంటారక్క? నా ముందే యష్ సంధ్య నా మనిషి అని ఎలా చెప్తాడు? తన భుజం మీద చెయ్యి ఎలా వేస్తాడు? తన భుజం మీద చెయ్యేసి ఏదో తన తాళి కట్టిన భార్యలా ఫీల్ అవుతున్నాడు. నటించడానికి వచ్చిన మనిషిని నెత్తి మీద పెట్టుకుంటున్నాడక్క. ఏంటి సింధు నువ్వు?
యష్ని వద్దనుకునేది నువ్వే, మళ్ళీ అతని గురించి బాధపడేది నువ్వే. నీ ఫీలింగ్స్ చూస్తుంటే ఇంకా నీ మనసులో యష్ మీద ప్రేమ ఉందనే అనిపిస్తోంది. కానీ నీ ప్రవర్తన, మాటలు చూస్తుంటే అసలు యష్తో నీకే సంబంధం లేనట్టుగానే ఉంటావు. ఏంటి సింధు ఇది? యష్ని నేను ప్రాణంగా ప్రేమించానక్క. అలాంటి నన్ను, నా క్యారెక్టర్ని అనుమానించి నాకు దూరం అయ్యాడు అన్న బాధ నాకున్నా, ఇంకో అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని అది నా మనిషి అంటూ నా ముందే దాని భుజం మీద చెయ్యేసి తీసుకెళ్తుంటే నాకు కోపం రాదా అక్క? నీ కోపం నాకర్థమైంది సింధు, కానీ నీ ప్రేమే నాకర్థం కావడం లేదు. నా ప్రేమేంటో నా భర్తకే అర్థం కాలేదక్కా. ఇంక నీకేం అర్థం అవుతుంది చెప్పక్క. గుడ్ నైట్ అక్క. సింధు మీద మామూలుగా కోపం లేదనుకో, ఆయన ఒక రేంజ్ లో మాట్లాడి సింధు నోరు మోయించాడుతావతా. బాగా మాట్లాడావురా. దాని తిక్క కుదరాలి అంటే నువ్వు దాన్ని లెక్క చేయకుండా మాట్లాడడమే కరెక్ట్ అసలు. అమ్మయ్యా, శశికి నేనే సెల్ ఫోన్ ఇచ్చిన విషయం బయటపడలేదు. తాము ఇవాళేదో యష్ సింధు మీద అరిచేశాడని ఆనందపడకు. సింధుతో యష్కి అవసరం పడే రోజొస్తుంది, అది గుర్తుపెట్టుకో. సింధుతో నాకేం అవసరం వస్తుంది నాన్న? చెప్పలేనురా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. రే యష్, మీ నాన్న మాటలేం పట్టించుకోకరా. ఆయన ఎప్పుడు అంతే, సింధునే సపోర్ట్ చేస్తాడు. చూడు చంద్ర, సింధుతో పని లేకుండా రిషి మనసు మార్చి మళ్ళీ వాడు మన ఇంటికొచ్చేలా చేస్తాను, చూస్తూ ఉండు. చేయడం, తర్వాత చేతులు కాల్చుకోవడం, ఇది నీకు అలవాటే కద్దాము. చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. రేపు స్కూల్ దగ్గరికి వెళ్ళి నా మనవణ్ణి కలిసి వాడి మనసు మార్చే ప్రయత్నం చెయ్యాలి అసలు. తిను. రిషి తిను. తిను రిషి. నాకొద్దు. మారం చేయకుండా తినాలి. సరే, నువ్వు నాకు కథ చెప్పు, వింటూ తింటాను. సరే. అనగనగా ఒక ఊళ్ళో రిషి అనే రాజుండేవాడు. అంటే నేనా? అవును, తిను. అమ్మా, అటెవరో వెళ్ళారమ్మా. ఏదో నీడ కనిపించింది. ఎక్కడ రిషి? అటమ్మా, అటు వెళ్ళారు. నిజంగానే చూసావా? అవునమ్మా, నేను చూశాను. ఎవరో అటు వెళ్ళారు. అటు వెళ్ళింది దెయ్యాలా అమ్మా? దెయ్యాలు భూతాలు అంటూ ఏం ఉండవు రిషి. ఆ నీడలు మనుషులవే. ఎవరా మనుషులు? దొంగలా? రిషిని ఎత్తుకురమ్మని యష్ వాళ్ళమ్మ ఆ దొంగ విధవలను ఎవరినైనా పంపించిందా? మాట్లాడవేంటమ్మా? రిషి, పద వెళ్ళి వాళ్ళెవరో చూద్దాం.
తలుపు తీసుందేంటి? చూద్దాం పద. మంగళ, మావా నీకిష్టమని ఫ్రైడ్ రైస్ చేసి తీసుకొచ్చా, తిను మావా. నాకు తెలిసే మంగళ, నీ మనసు ఎంత మంచిదో. అమ్మా అదిగో అక్కడున్నారు. వాళ్ళని వదలకూడదమ్మా, ఇంత పెద్ద కర్ర తీసుకుని కొట్టాలి. మావా నాకు తినిపించు మావా. తినిపిస్తానే. నీకు తినిపించకుండా నేను తింటానో చెప్పు? నాలో సగమే నువ్వు. తిను. రిషి, అక్కడేమైనా దొరుకుతుందేమో చూద్దాం. అక్కడుంది. మావా మావా, ఏ మాటకు ఆ మాట గాని ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం గాని ఒకరినొకరం దూరంగా చూసుకుంటున్నాం కానీ ఈ ఇద్దరం కలిసి ఉండే భాగ్యమే లేదు. ఇంకెన్నాళ్ళు మావా ఇది? ఏం చేస్తామే, మన పరిస్థితి అట్టా ఉన్నాయి. ఏ దేవుడో దేవతో కరుణించి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే తప్ప మన ఇద్దరం సంతోషంగా కలిసి ఉండలేమే.